హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఇది మనకి తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి సిరీస్లో మీకు భాగంగా వీడియో అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మన టాపిక్ చూసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా ఇందులో నుంచి మనకి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామీణ్ భారత్ మహోత్సవ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, వాటన్నిటిని ఫ్రేమ్అవుట్ చేస్తూ ఈ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ని ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఏ సంస్థల సహకారంతో దీన్ని చేయడం జరుగుతుంది, ఏ స్ఫూర్తితో దీన్ని నిర్వహించడం జరుగుతుంది, ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగనే ఈ మహోత్సవం యొక్క లక్ష్యం ఏమిటి, ఈ మహోత్సవం యొక్క థీమ్ ఏమిటి, అలాగనే ఈ మహోత్సవంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఇటువంటి మొత్తం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 8 to 9 పాయింట్స్ తోటి మీకు ఫ్రేమ్అవుట్ చేస్తూ వీడియో చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ పాయింట్ నుంచే మీకు మ్యాక్సిమం క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దానిని వేదికగా చేసుకుని ఈ వీడియో అనేటువంటిది మీకు ప్రదర్శించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక గ్రామీణ్ భారత్ మహోత్సవ్ దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ని ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ఎక్కడ ప్రారంభించారని మనం చూసుకున్నట్లయితే కనుక జనవరి 4న న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో గ్రామీణ్ భారత్ మహోత్సవ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఈ మహోత్సవం చూసుకున్నట్లయితే కనుక జనవరి 4 నుంచి జనవరి 9 వరకు, అంటే నిన్నటి దినం వరకు ఇది జరిగించడం జరిగిందనమాట అండి. ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవం అనేటువంటిది ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవం యొక్క ఏ సంస్థల సహకారంతో దీన్ని చేస్తున్నారంటే నాబార్డ్ మరియు ఇతర సంస్థల సహకారంతో ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవం అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. ఏ స్ఫూర్తితో దీన్ని నిర్వహిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక గావ్ బడేతో దేశ్ బడే, అనకే గ్రామం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతున్నది అన్నటువంటి స్ఫూర్తిని దీన్ని క్రోడీకరిస్తూ ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవం అనేటువంటిది ప్రారంభిస్తున్నట్లుగా మోడీ గారు స్పీచ్లో తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాలను అందరికీ చేరువ చేసి సుస్థిర వ్యవసాయ పద్ధతులను, అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏవైతే ఉంటాయో పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా ఈశాన్య భారతంపై దృష్టి సారిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని, భద్రతను అనేటువంటిది ప్రోత్సహించడమే ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మహోత్సవం యొక్క లక్ష్యం మనం చూసినట్లయితే కనుక చర్చలు, అదే రకంగా అంటే ఈ గ్రామీణ్ భారత్ మహోత్సవ్ ద్వారా చర్చలు, వర్క్షాపులు, శిక్షణా కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలలో ఏవైతే కామన్గా కావాల్సినటువంటి రెగ్యులర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటుగానే స్వావలంబన అనేటువంటిది సాధించిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు అనేటువంటిది ప్రోత్సహించడమే ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్ యొక్క ముఖ్య లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మహోత్సవం యొక్క థీమ్ చూసుకున్నట్లయితే కనుక అభివృద్ధి చెందినటువంటి భారత్, అంటే వికసిత్ భారత్ @ 2047 కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడమే ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్ యొక్క ముఖ్య థీమ్గా తెలపడం జరిగింది అనమాట. అంటే అభివృద్ధి చెందిన భారత్ కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడమే ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్ యొక్క ముఖ్య థీమ్గా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ మహోత్సవంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కటిగా మీకు చర్చించడం జరుగుతుందన్నమాట అండి. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంపొందించేందుకు సాంకేతిక వినియోగం అనేటువంటిది, అంటే టెక్నాలజీ సంబంధించినటువంటి వినియోగం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క జీవనోపాధిని పెంచేందుకు ఉపయోగించడం, అదే రకంగా వినూతనమైనటువంటి పద్ధతులను అవలంబించడంపై చర్చలు అనేటువంటిది ప్రోత్సహించడం. అంటే కేవలం ఒక మూస పద్ధతిలోనే కాకుండా దాంట్లోనే ఒక న్యూ ట్రెండ్స్ అనేటువంటి కొత్త ఐడెంటిఫైడ్స్ అనేటువంటిది కొత్త వాటిని పద్ధతులు అనేటువంటిది అవలంబించడం అనేటువంటిది దీని యొక్క ప్రాముఖ్యతగా తెలపడం జరిగింది అనమాట అండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మహిళలను ప్రోత్సహించి వారికి సాధికారత కల్పించడం అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా, దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశంగా కూడా తెలపడం జరిగింది అనమాట అండి. ఔత్సాహిక మహిళలు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని వారిలో ఎవరైతే పారిశ్రామికవేత్తలుగా ఔత్సాహికులుగా ఉంటారో, ఎవరైతే కావాలన్నటువంటి ఆశ దృక్పథంతో ఉంటారో వారిని ప్రోత్సహించి వారికి సాధికారత కల్పించడం అనేటువంటిది, అదే రకంగా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను సమిష్టిగా మార్చే దిశగా ప్రణాళికలు అనేటువంటిది
రూపొందించడం అనేటువంటిది ఈ గ్రామీణ భారత్ మహోత్సవ్ యొక్క ముఖ్యమైనటువంటి అంశాలుగా ప్రధానమంత్రి మోడీ గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రామీణ భారత్ మహోత్సవ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి 100 లైక్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటిది నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటువంటిది మీకు రావడం జరగదు అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది తప్పకుండా చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి, మరి ప్రాముఖ్యంగా హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.